ఏ జను ఎవరున్నా లేకున్నా నీకు నేనున్నా. ఐ లవ్ యూ. నేను చాలా మంది ఇంట్లల్లో అంటే పప్పీస్ అంటే కుక్క పిల్లలు అట్టి ఇట్లా చూసిన. మీ ఇంట్లో మొత్తం పిల్లులు అంటే ఇంట్లో మీరు ఎంతమంది ఉన్నారు? ఒక 5 మెంబర్స్ ఏమో ఉన్నారు. పిల్లులు మాత్రం ఒక 15-20 ఉన్నాయి. నేను రాగానే ఒక్కోటి పులిలాగా ఒక్కోటి బయటకు వస్తా ఉంది. నాకు అనిమల్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో ఈ పిల్లిలన్నీ ఇంకా ప్రాణం. మీ లైఫ్ లో ది బెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? తన పేరు చెప్పను, తన పేరు చెప్పారు. చెప్పను, మరి ఫీల్ అవుతుందేమో. మరి నా పేరు చెప్పలేదు. ఇప్పుడు చెప్తేనే ఫీల్ అవుతాడు, నాకు మళ్ళీ చెప్తూనే పడతాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇన్స్టా ఉంది నీది. ఇన్స్టాకి అంటే సయ్యద్ ఆదిల్ అని పెట్టకుండా డాల్ఫిన్ ఆఫీషియల్ 96 అని పెట్టినావు. డాల్ఫిన్ ఎందుకు? డాల్ఫిన్ ఎందుకంటే అయితే నీ వీడియోస్ చూస్తే అసలు సూపర్ గా ఉన్నాయి. అంటే డిఫరెంట్ ఉన్నాయి చాలా. అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోస్ కి నీ వీడియోస్ కి నమ్మన్రా. అనంతపురం కుర్రాన్ని నా జోలికొస్తే మీకుంటాది దేతడి నాకు నేనే పోటీ నగరాలేరు సాటి. అప్పట్లో నేను ఆటో తోలుతాను ఇప్పుడు, ఎందుకంటే చదువుకుంటా ప్లస్ అట్లే ఆటో తోలుతాండి. ఇంకా నా తమ్ముళ్ళు కూడా అప్పుడు డాడీ కొంచెం బాగాలేక సో అట్లా అని చెప్పి నేను చాలా టార్చర్ చేసినారు అమ్మని. చాలా నేనైతే కళ్ళతో చూసిన. మా అమ్మని అయితే సెల్లు అన్ని పక్కన పడేసి కొట్టుకుంటా పోయి నిన్ను అట్లా మాట్లాడినప్పుడు ఒకడు వాళ్ళ పేరు ఇది మీకు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ గొడవల్లో నాకు ఇంట్లో లాస్ట్ బాడీగా ఇంట్లో ఉంటుంది. వాళ్ళు బయటికి వేసేసింది సామాన్లన్నీ. ఆ రోజు ఒక ఫ్రెండ్ రాలేదు. వీళ్ళు వచ్చి ఇండియా వాళ్ళు కచరా అంటారు. కచరా అంటే చీప్. దుబాయ్ వాళ్ళు. ఇండియా వాళ్ళు చీపు, కచరా వాళ్ళు చిల్లర్నా కొడుకులు. ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? అది ఒకటే చెప్తారా బ్రో, మమ్మల్ని చూసి కాలద్దండి. ఖాళీ మాత్రం బూడిది కాద్దండి. ఎందుకంటే హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ డిషి చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరు కాదు, డాల్ఫిన్ ఆఫీషియల్ 96 సయ్యద్ ఆదిల్. నమస్తే బ్రో. నమస్తే బ్రో. ఎలా ఉన్నారు? ఫైన్ బ్రో, మీరు బాగున్నారు? సూపర్ గా ఉన్నా బ్రో. సో ఈ మధ్య ఇన్స్టాలో బాగా హల్చల్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇన్ని రోజుల తర్వాత యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు? ముందే ఎందుకు స్టార్ట్ చేయలేదు? అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో 2 అకౌంట్స్ ఉన్నాయి బ్రో. యూట్యూబ్ లో అంటే ఇప్పుడు ప్రతిదీ ఎడిటింగ్ మనమే చేయాలంటే మన వల్ల కాదు. అది మీకు కూడా తెలుసు, ఎడిటింగ్ ఎంత కష్టం ఉంటది. షూట్ పోవాలా, ఒక్కనే చేయాలి, హ్యాండిల్ కాదు బ్రో. సో అందుకని నేను ఇప్పుడు స్టార్ట్ చేసిన. బట్ ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ట్రెండ్ అయిపోయినా కాబట్టి ఇప్పుడు యూట్యూబ్ లో స్టార్ట్ చేస్తాను. అది కూడా ఎట్లా స్టార్ట్ చేసిన అంటే ఒక సాంగ్ కొత్తగా రాలా మనం. ఇప్పుడు ఎప్పుడు అనంతపూర్ వాళ్ళ సంథింగ్ ఏదో అనంతపూర్ వాళ్ళ అనంతపురం కుర్రాన్ని నా జోలికొస్తే మీకుంటాది దేతడి నాకు నేనే పోటీ నగరాలేరు సాటి. సో దానికోసం దాంట్లో ఎట్లుంటది అంటే నేను ఎట్లుంటా, నేను ఏమేమి చేసిన, సో బయట ప్రపంచం ఎట్లుంటది, ఇప్పుడు జరుగుతా సొసైటీలో ఎట్లుంది అని చెప్పి ఆ సాంగ్ తీసిన. అంటే ఆ సాంగ్ మీరే రాసింది? అది కూడా ½ అవర్ లో రాసిన. అది మీరే రాసిరు? అది కూడా అంటే ఇప్పుడు సయ్యద్ లో రైటర్ ఉన్నాడు, యాక్టర్ ఉన్నాడు, డైరెక్టర్ ఉన్నాడు, అందరు ఉన్నారు. సో ఎట్లా స్టార్ట్ చేయాలనుకున్నారు? ఎందుకు స్టార్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్? అప్పట్లో నేను ఆటో తోలుతాను ఇప్పుడు, ఎందుకంటే చదువుకుంటా ప్లస్ అట్లే ఆటో తోలుతాండి. ఇంకా నా తమ్ముళ్ళు కూడా అప్పుడు డాడీ కొంచెం బాగాలేక సో అట్లా అని చెప్పి నేను అట్లా ఇంకా స్టార్ట్ చేసిన. ఇంట్లో కష్టాలు చూడలేక ఇంకా స్టార్ట్ చేసినాము. ఇంకా వీళ్ళకి కూడా ఎట్లా ఎవరు లేరు, ఇంకా మనమే కదా ఎట్లున్నా ఫ్యామిలీ చూసుకోవాలని చెప్పి అట్లా స్టార్ట్ చేసినాం. ఓకే, అంటే ఇన్స్టా రీల్స్ చేస్తే కొంచెం మనకు ప్రమోషన్స్ అవి వస్తాయని మీకు ముందే తెలుసా? తెలుసు బ్రో. అప్పుడు బోనస్ ఉండే కదా బ్రో. ఓకే, ఆ బోనస్ ఆప్షన్ ఉంది. అంటే ఇంకా దానివల్ల ఏమైనా గట్టిన వేయగలం అంటే రేపు కరెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత అది ఇది అయిపోయింది. అది ఆఫ్ చేసేసినారు. బోనస్ ప్రమోషన్లు వస్తాయండి. మరి లాస్ట్ ఒక ప్రమోషన్ కూడా వచ్చిండే బ్రో. చాలా మంది ఫేక్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారు బ్రో. ఎట్లా అంటే వీళ్ళు ట్రేడింగ్ చేస్తారు, నమ్మిస్తారు.
7,000 వస్తాయి 8,000 వస్తాయి అని చెప్పి ఊరికే డబ్బులు వేపిస్తారు. మాకేం చేస్తారు కరెక్టే బ్రో, నిజం ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళే. నాకు ఇన్స్టాగ్రామ్ ఉన్నారు చాలా మంది, ఒక 1,00,000 మెంబర్స్ ఉంటారు చాలా మంది ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్ అంటే చాలా మంది. వాళ్ళంతా ట్రేడింగ్లు చేస్తామని చెప్పి చాలా నాకు ఇచ్చినారు. సో నేను చేసిన తర్వాత డబ్బులు ఇస్తారు కదా ప్రమోషన్ కి, ఆ ప్రమోషన్ కూడా డబ్బులు ఇయ్యరు. ఒక గంటలో ఇస్తాను, 1 డే తర్వాత ఇస్తాను చెప్తే ఆ ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు కదా, నేను రీల్స్ అప్లోడ్ చేసిన తర్వాత వాళ్ళు అప్లోడ్ చేసిన ఆ డబ్బులు తినేసి బ్రో వాళ్ళు మోసం చేసినారు బ్రో, నువ్వు ఏం చేయలేను బ్రో అని చెప్తారు. ఓకే, అంటే వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇస్తారు కానీ వీళ్ళు మీకు ఇయ్యరు. మాకు ఇయ్యరు. నేను రీల్స్ చేసినందుకు కూడా అట్లా ఒకసారి చేసినప్పుడు నేనే మోసపోయినా కాబట్టి నా ఫ్యాన్స్ నేనే రిటర్న్ డబ్బులు ఇచ్చిన. ఓకే, నా ఎందుకంటే మోసం చేయకూడదు అని చెప్పి ఆ ట్రేడింగే చేయకూడదు. ఫస్ట్ థింగ్ ట్రేడింగ్ ఎవరు చేయొద్దండి, మీరు కూడా చేయొద్దండి అబ్బా. ఓకే, సో అందరికి చెప్పేసినావు అంటే నువ్వు మోసపోయినావు కాబట్టి ఎవరు కూడా చేయకూడదు. వాళ్ళు నన్నే మోసం చేశాను, ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకు మోసం చేయరు ప్రజల్ని? 7,000 1,000 రూపాయలకి అంటే 100 రూపాయలకి 7,000 వస్తుంది, 200కి 8,000-9,000 అట్లా ఏదేదో చెప్తారు బ్రో, నమ్మకూడదు ఎవరు. అయితే నీ వీడియోస్ చూస్తే అసలు సూపర్గా ఉన్నాయి, అంటే డిఫరెంట్ ఉన్నాయి చాలా. అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోస్కి నీ వీడియోస్కి అంటే ఈ సెలెక్షన్ సాంగ్ సెలెక్షన్ నువ్వే చేసుకుంటావా, లేకుంటే డైలాగ్స్ కానీ ఇవన్నీ సెలెక్ట్ చేసేది నువ్వేనా, లేకుంటే వేరే వాళ్ళు ఎవరైనా సజెషన్స్ ఇస్తారా? నేనే ఓన్ గా చేస్తా బ్రో. ఎందుకంటే చుట్టుపక్కల చాలా మంది చూస్తా అంట కదా, ప్రతి ఒక్కడు అమ్మాయి కోసం చనిపోతారు, అమ్మాయి కూడా చాలా మంది మోసం చేస్తా అంటారు. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే చాలా మంది ప్రేమించి చనిపోయినా కూడా చాలా మంది సూసైడ్. ఎట్లా అంటే ఫ్రెండ్షిప్ లోనే ఈ అమ్మాయి వీడిని ప్రేమిస్తూ ఇంకొంత పోతా అంటది, వీడిని ప్రేమిస్తా అంటది, మన ఫ్రెండ్ తోనే మళ్ళీ ఎఫేర్. ఇంక వీడేం చేస్తాడు చూసి సూసైడ్లు చేసుకుంటాడు. చాలా నా ఫ్రెండ్స్ అయితే దాదాపు చాలా మంది చనిపోయారు. నాకు అది తెలియక అందుకే కోపం వస్తా అంటది. ఇంకోటి ఈ నావలు ఎందుకు తిడుతా అంటే ఈ నావలు అట్లా ఉన్నారు పక్క, వీళ్ళు ఏం పర్ఫెక్ట్ పతివ్రతలు ఏమే కాదు, వీళ్ళు కూడా అదే టైపే. 10 మందిని ఒక అబ్బాయి 10 మంది మెయింటైన్ చేస్తా అంట అమ్మాయిని. ఆ అమ్మాయికి తెలిసి కూడా చేస్తా అంటది మళ్ళీ వాడిని. ఇది ఎందుకు పిచ్చి అర్థం కాదు, నాకు అదే కోపం వచ్చి తిడతా అంట. ఇంకోటి తిట్టడం కారణం వచ్చి లాక్డౌన్ లో 2021లో అప్పుడు దుబాయ్ నుంచి వచ్చింటి నేను. దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత కొత్తగా నా తమ్ముని కోసం KTM బండి కొనింటి. ఆ రోజు ఏదో బయటికి పోతా అంటే పోలీసులు పట్టుకున్నారు. ఆ రోజు ఉంటారు అప్పుడు ఎవరు సీఎం ఉంటారు, మా చెప్పకూడదు పేరు. సో ఉన్నప్పుడు బండి ఏమైనా పట్టుకుంటే పోలీసు వాళ్ళు ఇట్లా చెప్పండి, మీరు వీడియో తీసి ఏదైనా చేయండి అని చెప్పింటారు అప్పట్లో, మీ తప్పు లేకుంటే. ప్రతి ఒక్కరు బండి పడతారు. ఇంకా మనం పట్టిన నాకు లైసెన్స్ లేదు బ్రో, ఇంకా నేను దుబాయ్ నుంచి వచ్చిన కొత్త బండి 1 monthదే. సో చెప్పిన తర్వాత జస్ట్ నేను వాళ్ళతో ఆర్గ్యూ చేసిన, బండి మీద దిగలేదు అంతే, బండి మీద దిగలేదని సార్ వీడు ఎక్కువ మాట్లాడతాను సార్ చెప్పి అవి ఎస్ఐతో చెప్పినారు. ఆ ఎస్ఐ చక్కగా తీసుకుని బండి పోయి స్టేషన్ లో పెట్టండి, దీన్ని సీజ్ చేస్తానమాట. అప్పుడు నాకు సీజ్ అంటే భయం వేసింది, వీడియో తీసిన. మళ్ళీ నా బండి సీజ్ అంటారు, నేను ఏం తప్పు చేసిన? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఇంతమంది బండ్లు తిరుగుతా ఉన్నాయి, వీళ్ళని పట్టలే నన్ను ఎందుకు పడతాను? నీకు లైసెన్స్ లేదని చెప్తాను, అయినా నీకు కడతా డబ్బులు కడతా అంటన్నా, నీకేం తప్పు? ఏం చేసినా తప్పు నేను అని చెప్పి పోతే, సాయంత్రం నీకు బండి ఇస్తా అని చెప్పి మా ఫ్యామిలీ అంతా పోతే, మా అమ్మ మా డాడీ అంతా బండి ఇస్తానని లోపలికి సెల్ అన్ని పక్కన పడేసి కొట్టుకుంటా పోయి నిన్ను అట్లా మాట్లాడినప్పుడు, నేను తప్పు లేనప్పుడు కూడా నాకు పవర్ లేదనే కదా నా కూడా ఇట్లా మాట్లాడతారు. అదే పవర్ ఉండింటే ఇది నా కొడుకులు. సో అది కోపం నాకు ఎక్కువ. మా అమ్మ ముందు ఇప్పుడు నేను ఎందుకు తిట్టకూడదు? ఈ నా కొడుకులే తిట్టినప్పుడు నేనెందుకు తిట్టకూడదు? పోలీసులు గురికి ఇచ్చినారు అంటే మీరు అప్పుడు ఇంకా ఏం చేస్తారు, లే నేను దిబ్బైపోకుండా చేస్తాంలే, నేను ఇదే యాదవ్ కేసు ఇరికిస్తాలే అంటారు. నేను యాదవ్ అనేది ఇరికిస్తాను. సో అంటే నీతోటి ఈ మాటలు అన్నారు, నాకు ప్రామిస్ గా అన్నారు. మా అమ్మ ముందే, మా తమ్ముడు ముందే, మా తమ్ముడే సీరియస్ అయిపోయిండే, యాదవ్ దాని మీద మళ్ళీ వేసేస్తారు కేసు, ఇట్లా జరుగుతాయి. మంచి వాళ్ళు ఉన్నారు మళ్ళీ పోలీసు వాళ్ళు పాపం, కానీ కొంతమంది కూడా ఉన్నారు అట్లా వాళ్ళ కోసం ఇది వెయిట్ చేసిన చాలా. నేను ఆ రోజు యూట్యూబ్లో అప్పుడు నా సెల్లు తీసుకొని మళ్ళీ నీకు అమ్మాయి దాంట్లో కూడా ఇరికిస్తా అని చెప్పినారు. చెప్పకూడదు వాళ్ళ పేరు, ఇది మీకు బాగా గుర్తుపెట్టుకోండి, చెప్పినాడు రోజు వస్తుందని, ఆ రోజు ఇదే. సో అంటే వీడియోస్లలో కూడా చాలా మాట్లాడుతూ ఉంటారు, అంటే అరే అని చెప్పేసి మీరు వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళకేనా లేకుంటే బ్రో వాళ్ళు తగలాల బ్రో? రోజు చూస్తారు బ్రో, యాదో రోజు మన మీద పెట్టుకుంటారు, నేను వాళ్ళకి ఇచ్చింటా ఒక రోజు పడుతుందిరా మీకు చాలా అని, ఆ రోజు పడిస్తాం బ్రో, అందుకని తిడతా అంటాను. ఎందుకంటే చాలా మంది ఫ్రెండ్స్ మోసం కూడా చేసినారు బ్రో. వాళ్ళ కోసం ఒకప్పుడు గొడవలు మామూలు చేస్తూ ఉంటాం ఇంటర్లో, అట్లా వాళ్ళ కోసం ఫ్రెండ్స్ కోసం చేస్తూ ఉంటాం, జైలుకి పోతూ ఉంటాం. కానీ వీళ్ళ కోసం అంత చేసినా కూడా ఆ గొడవల్లో నాకు ఇంట్లో లాస్ట్ బాడీగా ఇంట్లో ఉంటుంది, వాళ్ళు బయటికి వేసేసింది సామాన్లన్నీ. ఆ రోజు ఒక ఫ్రెండ్ రాలేదు బ్రో,
ఓకే నేను నమ్ముకుని పార్టీల మీద తిరుగుతా అంటే అప్పుడు ఆటో తోలుకుంటేనే. ఓకే. కానీ ఒక అన్న కూడా రాలే. ఏం లాభం బ్రో ఇంకా. నా తమ్ముళ్ళు 4 ఇంట్లో ఉన్నప్పుడు వేరే వాళ్ళు 50 మంది వచ్చిండ్రు. అప్పుడు వచ్చినప్పుడు అందరూ గొడవకు వచ్చి నా తమ్ముళ్ళని ఎట్లా అంటే ఇట్లా కొట్టినారు వాళ్ళు. ఆ తర్వాత నేను అనుకుంటే నా వల్ల నా తమ్ముళ్ళు సఫర్ అవుతారు, ఇవన్నీ వద్దు. దాని తర్వాత రోజే మళ్ళీ ఇంకా వాళ్ళ ఇంటి ఓనర్లు వచ్చి బయటికి సామాన్లు వేసేసి ఇంకా ఇల్లు ఊరు ఇచ్చేవాళ్ళు కాదు మాకు ఇల్లు. తర్వాత మా అత్త వాళ్ళ ఇంట్లో ఉంటిమి. వాళ్ళు కూడా 1కి 2 చెప్పుకుంటా చాలా చీప్గా చూసింది వాళ్ళు. ఓకే. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మొత్తం? ఎంతమంది మీరు? 5 మెంబర్స్ బ్రో. ఎవరెవరు? నా తమ్ముళ్ళు 2 ఉన్నారు. ఓకే. ఇంకా వచ్చి మా అమ్మ డాడీ. ఓకే. అంటే మీరే ఇంట్లో పెద్ద? నేనే. సో మొత్తం మీరే చూసుకోవాలి, ఏది చూసుకున్నా. అయితే మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది చిన్నప్పటి నుంచి నేను అంటే చదువుకుంటూ ఆటో నడిపించిన అని చెప్పి. అంటే అదే ఎందుకు మరి బ్రో? అప్పట్లో చాలా కష్టాలు ఉండే బ్రో. ఎట్లా అంటే లైక్ ఇప్పుడు డాడీ అప్పట్లో కొంచెం డ్రింకింగ్ అలవాటు ఉండే. ఓకే. సో అది చూడలే, ఇంకా అప్పులు ఎక్కువ ఉండే. సో నేను దాన్ని తట్టుకోలేక ఇంకా తమ్ముళ్ళు కూడా చదువుకోవాలి కదా. వాళ్ళ ఖురాన్ చదువుతాండే ఒక అతను. ఓకే. తమ్ముడు ఇంకా అప్పట్లో ఆయన కన్ను కూడా పోయిండే. ఓకే. తమ్ముడు అతను కూడా పోయి ఎట్లా పోయిందంటే కన్ను కూడా కడ్డీలు పని చేసి పోయినాడా. ఏం పని? కడ్డీల పని. కడ్డీల పని అంటే కడ్డీలు చేస్తారు కదా, కాంట్రాక్టర్ కడ్డీలు కొడతారా ఈ మీద పెట్టి. ఓకే. అట్లా కొట్టినప్పుడు మా వాని కంట్లో నుంచి ఇట్లా వెళ్ళిపోయింది. ఓకే. సో అప్పుడు వానికి ఆ చదువు కొంచెం వద్దు ఉందని చెప్పి వదిలేసాం. ఓకే. దానిలో ఇంకా నా చిన్న తమ్ముడు ఇంకో నడిపోడు ఉండే. సో అతను చదివిస్తాను. ఓకే. నేను చదువుతూ అతను చదివిస్తూ ఇంట్లో చూసుకుంటాను. ఓకే. అంటే నువ్వు అక్కడ ఆటో నడిపించుకుంటూ ఇక్కడ ఇల్లు చూసుకుంటున్నా. సో మమ్మీ డాడీ ఏమైనా వర్క్ చేస్తుండేనా అప్పుడు? మమ్మీ అప్పుడు డాడీ ఏం లేదు బ్రో. మమ్మీ హౌస్ వైఫే ఉండే. ఓకే. మళ్ళీ మేము ఇంటర్ పోయిన తర్వాత మమ్మీ దుబాయ్కి పోయింది. డాడీ ఇక్కడే ఉండే. మళ్ళీ ఒక 1 ఇయర్కి అట్లా మళ్ళీ డాడీ కూడా పిలుచుకుందాం మా అమ్మ. ఎందుకంటే ఇక్కడ డ్రింకింగ్ ఎక్కువ ఉండే కదా, మా డాడీని కంట్రోల్ చేసేవాళ్ళు లేరు. సో అట్లా అమ్మ దుబాయ్లో వర్క్ చేస్తుండే. నేను ఎప్పుడు ఇంటర్లో, నేను 9th నుంచి చేస్తా అంటే ఆటో. 9th 10th మళ్ళీ ఇంటర్కి వచ్చినప్పుడు ఇంకా స్ట్రగ్లింగ్ ఎక్కువ ఉంది అని చెప్పి అమ్మ కూడా పోయింది. ఆ తర్వాత గొడవలు ఇవి. అంటే ఇంటర్ లో ఉన్నప్పుడు అమ్మ దుబాయ్ వెళ్ళిందా? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ లో. అంటే ఇంటర్ లో నువ్వు ఇక్కడ ఉండి నువ్వు ఆటో నడిపించుకుంటూ తమ్ముళ్ళని చూసుకుంటూ మళ్ళీ ఇంట్లో కుకింగ్ ఎవరు చేస్తుండే? మేమే చేసుకున్నాం. ఓకే. కుకింగ్ వచ్చా నీకు? అందరికి వస్తుంది. ఓకే. కుకింగ్ వస్తా బ్రో. ఇంక యూట్యూబ్ ఉంది కదా బ్రో, అన్ని చూసుకునేది చేసేది అంతే. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇన్స్టా ఉంది నీది. ఇన్స్టాకి అంటే సయ్యద్ ఆదిల్ అని పెట్టకుండా డాల్ఫిన్ ఆఫీషియల్ 96 అని పెట్టినావు. డాల్ఫిన్ ఎందుకు? డాల్ఫిన్ ఎందుకంటే నేను ఆటో తోలుతుంది కదా బ్రో. అప్పుడు ఆటో తీసుకున్నప్పుడు నా ఫస్ట్ ఆటో దానిపైన డాల్ఫిన్ అనే ఒక లోగో ఉండే. నేను కొనుక్కున్నప్పుడు సెకండ్ హ్యాండిలే అది. ఓకే. కానీ దాని మీద డాల్ఫిన్ అనేది అదే ఆ పేరుని నేను నిలబెట్టాలా అని ఆ ఆటోకి టీవీ వేయించింది. మొత్తం డెకరేషన్ చేస్తాండి. అనంతపూర్లో టాప్ ఉండే. సో పాతూర్లో ఎక్కడ పోయినా కూడా ఆ డాల్ఫిన్ అని పిలుస్తారు. సో అదే పేరు అట్లే పెట్టుకుందాం చూసి కంటిన్యూ చేసుకున్నాం. ఓకే. అదే కంటిన్యూ అంటే లక్ ఏమి ఇంకా లక్ అది. ఇంకా ఆటో కూడా నాకు లక్ వచ్చింది. ప్రతి చోట చావు బతుకులో కూడా కాపాడింది. సో అందుకని నాకు లక్. ఇన్స్టాలో నీకు హైప్ తెచ్చిన వీడియో ఏది, రీల్ ఏది? ఎట్లుంది నా ఎంగిలి బ్రో. ఓకే. అరే బెంకెలోడే ఎట్లుంది నా ఎంగిలి అనే వీడియో ట్రెండింగ్ లో. ఓకే. అదొకటి. అంటే కొన్ని బూత్ మాటలు కూడా మాట్లాడుతున్నావు, అంటే కొన్ని ఉన్నాయి. సో అంటే వార్నింగ్ ఇచ్చుకుంటే వేరే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం, ఇవి ఇవ్వడం. లవ్ సాంగ్స్ ఎక్కువ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూరా మీరు? అట్లా ఏం లేదు బ్రో. లవ్ ఫెయిల్యూర్ అట్లా మనకేం లేదు. ఓకే. ప్రేమించేదే నిజాయితీగా ప్రేమిస్తా, లేదంటే దేకను కూడా దేకను. ఓకే. అమ్మాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎట్లా అయిపోయింది అంటే ఇప్పుడు నేను సిస్టర్ అంట పిలవద్దు అంటారు. ఓకే. ఎందుకు? నాకు అప్పట్లో తెలియదు లవ్ అంటే మనమే పోయి ఎంటాడాలా పడాలా వాళ్ళ వెనకాల ఒక అందరినీ చూసి పడిపోవాలా అంటారు. కానీ నేను ఇంటర్ డిగ్రీ వస్తానే అప్పుడే అమ్మాయి గురించి అర్థమైపోతుంది. ఇప్పుడు నేను ఫేమ్ ఉన్నానే కదా, అంతమంది అమ్మాయిలు బ్రదర్ సిస్టర్ అన్నా కూడా బ్రదర్ వద్దు నన్ను పిలవద్దు, నన్ను నీ క్రష్ ని ఇది అంటారు. అప్పుడే అర్థమైపోయింది అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు ఉన్నారబ్బా అని. సో ఇంకోటి ఏమైందంటే నా ఫ్రెండ్కి ఏం చేయాలి లవ్ ఫెయిల్యూర్ అంటారు. ఎందుకు కోపం వస్తుంది అంటే వాడు సిన్సియర్గా లవ్ చేసినాడు బ్రో. ఓకేనా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పించి కూడా పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని. నిజాయితీగా ప్రేమించి ఇంకా అమ్మోళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళ కోసం ఎక్కడ ఉండే వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరు పెళ్లి చేశారు. అమ్మాయి కూడా ఇష్టపడి చేసుకుంది కదా, చదువుకుంటా తను మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. సో ఇంకా వాళ్ళ అన్న కూడా చూసుకుంటాండే వాళ్ళకి. మా ఫ్రెండ్ వాళ్ళ అన్ననే వాళ్ళు చూసుకుంటాంటారు. బాగా హ్యాపీగా ఉండే, మొత్తం బాగా హ్యాపీగా ఉండే. బట్ కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే తనకు జాబ్ వచ్చింది. ఓకే. జాబ్ వస్తేనే తన అమ్మ మాట విని వాళ్ళ అమ్మలు కూడా క్లోజ్ గానే ఉండే అందరితో. మీ ఫ్రెండ్ వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ కి వాళ్ళే కలిసే ఉండే. ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా మొత్తం కలిసే ఉండే. కానీ తనకు జాబ్ వస్తానే తను చేంజ్ అయిపోయింది.
తన ఫ్రెండ్స్తో తిరగల్లా, నాకు ఫ్రీడమ్ కావాలా. ఎందుకంటే వాళ్ళు ఇది కదా, కొంచెం లవ్ చేసుకున్న తర్వాత పట్టింపులు ఉంటాయి, బయటికి ఎట్లా అంటే ఎట్లా తిరగకూడదు, డ్రెస్సింగ్ సెన్స్ కరెక్ట్ ఉండాలా. సో తనకు అదంతా ఏమైపోతుందో లైక్ అప్పుడు ప్రేమించే ముందు ఇవన్నీ తెలుసు కదండి. నా ఫ్రెండ్ అలా చెప్పినాడు, ప్రేమించే ముందే నీకు అన్ని తెలుసు, డ్రెస్సులు ఎట్లా వెళ్ళా మొత్తం అని. మొత్తం తెలిసి కూడా నువ్వు తర్వాత పెళ్ళి అయిన తర్వాత నేను ఇట్లుండాలా, ఫ్రీడమ్ ఉండాలంటే నా ఫ్రెండ్ ఎంత బాధపడి ఉంటాడు. అది నేను నా కళ్ళ ముందు చూసిన వాడు ఏడిసేది. సో అది నాకు కోపమా. ప్రేమ అంటే లవ్ అంటే వాళ్ళ బాధని నేను తీసుకుంటాను. ఎందుకంటే అతను ఎట్లా తిరిగి చెప్పలేడు, తనేం వెళ్ళిపోయింది, తను వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ మాటిని. అప్పుడు వాళ్ళ అమ్మ మాట వినకుండా పెళ్లి చేసుకున్నావు, డబ్బు వస్తానే మీ అమ్మ నిన్ను మార్చేసింది, అది మనం నువ్వు చూసుకోలే, నీకు ఫ్రీడమ్ కావాల. ఇప్పుడు మీ అమ్మ గుర్తుకు వచ్చింది, కానీ ప్రేమించేటప్పుడు అమ్మ గుర్తుకు రాలే పెళ్లి చేసుకునేప్పుడు. కానీ పెళ్లి అయిన తర్వాత వాళ్ళ అమ్మకి ఏమో జాబ్ వస్తానే అప్పుడు అమ్మ ప్రేమ ఎక్కువ అయిపోయింది, అమ్మకి ఫ్రీడమ్, వాళ్ళ అమ్మనే ఇచ్చేది ఇక ఫ్రీడమ్ అంటే తిరుగుపో అమ్మ తల్లి అని. అంటే మీ ఫ్రెండ్ కి పెళ్లి చేసినప్పుడు మీరు ఉన్నారా దగ్గర ఉన్నప్పుడు నేను. ఓకే, అంటే మీరే మ్యారేజ్ చేయించారు? నేనే మ్యారేజ్. అంటే ఎక్కడ రిజిస్టర్ ఆఫీస్లోనా లేకుంటే టెంపుల్లోనా? ఫస్ట్ వచ్చి వాళ్ళు తెలిసిన వాళ్ళ దాంట్లో పెళ్లి చేసుకున్నారు బ్రో. ఓకే, అందరూ కలిసి చేసినారు వాళ్ళు దానికి, మా ఫ్రెండ్కి చేసిన తర్వాత వాళ్ళ అమ్మోళ్ళు వచ్చి మాకు ఇట్లా కాదు, మాకు రిజిస్టర్ మ్యారేజ్ ఉంటే కొంచెం సేఫ్ అవుతుంది. పెళ్ళైన తర్వాత మరుసటి ఒక 2 daysకే మళ్ళీ కలిసిపోయినారు, మాకు ఇట్లయితే కాదు రిజిస్టర్ మ్యారేజ్ అయితే చేసుకోండి, అప్పుడైతే మాకు సేఫ్టీ ఉంటుంది మా అమ్మాయి. చేసుకున్న తర్వాత లాస్ట్కి వాళ్ళు ఏం చేశారు తెలుసా, పెళ్ళి అంతా అయిపోయి మాకు జాబ్ వచ్చిన తర్వాత రిటర్న్గా డబ్బులు అడిగినారు వాళ్ళు. మా ఫ్రెండ్కి రిటర్న్గా డబ్బులు ఇస్తే అది కూడా ఇచ్చేసినారు వాళ్ళు. ఓకే, ఇదంతా ప్రేమించే అమ్మాయి అయితే ఒక్కసారి ప్రేమించిన తర్వాత డబ్బు ఆశించారు. కాదు, రిటర్న్ డబ్బులు ఎందుకు, ఏమైనా కేసు పెట్టిరా? ఓకే, మా ఫ్రెండ్ మీద కేసు పెట్టింటారు. ఏం కేసులో? అమ్మాయిని టార్చర్ పెడతాడు ఫుల్, వాళ్ళ అమ్మ టార్చర్ పెడతాంది, వాళ్ళ డాడీ టార్చర్ పెడతాడు, వాళ్ళ అన్న అయితే ఏదో చూపుగా చూస్తాడు. అసలు వాళ్ళ అన్న ఇంట్లోంచి బయటకు కూడా రాడు. అట్లాంటి అన్నని పట్టుకొని వాళ్ళ అన్న అంత బాగా చూసుకుంటాను, ఏది కావాలంటే అది, ఏ పండగ వచ్చినా ఏది వచ్చినా తక్కువ కాకుండా చూసుకుంటాను వాళ్ళ అన్న, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న. సో మీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? మా ఫ్రెండ్ కొంచెం దూరంలో ఉన్నాడు బ్రో, బాధలో, డిప్రెస్లో ఉన్నాడు, చాలా డిప్రెషన్లో. సో ఇంతకుముందు మీరు చెప్పారు దుబాయ్లో అమ్మ వర్క్ చేసింది, దాని తర్వాత నాన్న వెళ్ళింది, దాని తర్వాత మీరు కూడా వెళ్ళారు. సో మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది దుబాయ్? అంటే ఇక్కడ గొడవలు ఎక్కువైపోయినాయి. ఓకే, ఫ్రెండ్స్ కోసం. అంటే నేను మీ వీడియో చూస్తే రౌడీగా అనుకున్నా, రౌడీ గొడవలు అవి ఇవి జరిగినాయి అంట. సో అవన్నీ ఎందుకు చేసారు? ఫ్రెండ్స్ కోసం బ్రో, నాదేముండదు, నేను ఎవరి కోసం, నా కోసం ఎవరు గొడవలు పోను, ఏమైనా ఉన్నా కూడా ఫ్రెండే. ఓకే, వాళ్ళని కొట్టే, అది కూడా నేను ఏది తప్పు ఉంటేనే, మా వాళ్ళు తప్పు ఉంటే వాళ్ళని కొట్టిస్తా, నేను అవతల తప్పు ఉంటే పక్క దూరుతా, ఎంతమంది ఉన్నా దూరేస్తా, పక్క దూరుతా. ఓకే, అంటే నీకే కొట్లాటలు చేయాలని చెప్పి ఒకటి అది ఉంటది మరి. అంటే అది కూడా నేను ఆటో తోలేప్పుడు కొంతమంది ఉంటారు బ్రో, ఆటో వాళ్ళు ఎట్లా నా కొడుకులు అంటే వాళ్ళు ఇప్పుడు స్టాండ్లలో ఉంటారు కదా బ్రో, ఈ రూట్ తిప్పద్దు ఆ రూట్ తిప్పద్దు అని చెప్పి. ఆ రోజు ఏం జరిగిందంటే నేను ఆటో స్టాండ్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి నచ్చదు ఆ రూట్లో తిప్పాలని, అదప్పుడు మా డాడీ వాళ్ళు వచ్చి కొట్టినారు నన్ను, తిప్పకూడదు అని చెప్పి కొట్టినప్పుడు అప్పుడు నేను 9th స్టార్టింగ్, ఇంకా తెలియదు కదా మనకేంది సొసైటీ గురించి, ఇంకా చూడలే. కొట్టినప్పుడు నేను చెప్తే ఆ రోజు ఫోన్ చేసి, డాడీ ఆడున్నాడు డాడీ కదా అని, డాడీ మా డాడీ వచ్చి చూపిస్తాం మీ అందరికీ, అప్పుడు ఉంటాయి కదా డాడీ అనే పవర్ అనేది ఉంటుంది. వచ్చిన తర్వాత మా డాడీ ముందర కొట్టారు బ్రో నా కొడుకులు, అది అనేది పక్కా ఫిక్స్ అయిపోయాను, నా కొడుకులారా మీరు నా కోసం భయపడాల, మేము భయపడిస్తా. అదే తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఆ ఏరియాలో తిరిగి భయపడించి ఉచ్చాలు ఊపిస్తుంది ఇప్పుడు, ఉచ్చాలు ఊపించి అట్లా పేరు తెచ్చుకున్నాం మళ్ళీ. ఓకే, గొడవలు అయితే తెచ్చుకున్నా బ్రో. కానీ ఈ గొడవలన్నీ తెచ్చుకొని అంటే మీకే చెడ్డ పేరు కదా, ఒకసారి మీకు న్యూస్ పేపర్లో కూడా మీ గురించి వచ్చింది, అవునా? సో ఇవన్నీ బయటికి తెలిసినప్పుడు యాజ్ ఏ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఇవన్నీ ఎప్పుడో ఒక రోజు మాట్లాడుకుంటారు కదా, అరే అప్పుడు ఇట్లా గొడవలలో ఉండే అని చెప్పేసి, మరి వాటిని ఎట్లా చూస్తావు? అప్పట్లో చేసేసిన బ్రో, ఎందుకంటే ఇంకా అది ఉంటారు, బాధ అయితే ఉంటారు కదా బ్రో. తండ్రి ముందర కొట్టినప్పుడు తండ్రి ఏం చేయలేరు, రేపు పొద్దున ఇంకా నాకు ఎవరైనా నా మీదకి వస్తే, నా తమ్ముల మీదకి వస్తే ఉంటారు కదా బ్రో. సో అట్లా అని చెప్పి నా పని చేసుకుని పోయినా, నా మీదకి వచ్చినప్పుడు కొట్టుకుంటూ పోయినా బ్రో, ఇదైతే వాస్తవం. ఓకే, నా మీదకి వస్తే కొట్టుకుంటూ పోయినా, కానీ ఆ ఊరికే కొట్టాను, తప్పు నా మీద లేనప్పుడు ఆటో స్టాండ్లలో మామూలుగా అవి జరుగుతా ఉంటాయి. తర్వాత అయితే ఇంకా చిన్నపిల్లలు, ఇంకా కాలేజ్ నా తమ్ముడు పోయిన తర్వాత అవి ఇవి ర్యాగింగ్ జరుగుతాయి, వాళ్ళ వీళ్ళు పెద్దోళ్ళు తెలుసని కొట్టిపిస్తాం, మేము పోయి అడ్డపడతాం, గొడవలు అట్లా సాగినాయి ఇప్పుడు, సాఫీగా అయిపోయినాయి. తర్వాత రాను అవి ఎక్కువైపోయిన తర్వాత చాలా మా ఇంట్లో అప్పుడే చెప్పినా కదా ఇంతకుముందు బ్రో, నా బయటికి వేసేసింది సామాన్లు బయటికి. అప్పుడు చూసి ఇంకా నా తమ్ముళ్ళకి మళ్ళీ నెక్స్ట్ నేను లేదు. ఇది ఓన్ హౌస్ ఇది? లేదు బ్రో, రెంటే. ఇది రెంటే బ్రో. ఓకే, మనకే ఓనర్స్ లేదు బ్రో, నెక్స్ట్ చూద్దాం కొందాం. ఓకే, అంటే ఏం లేదు,
ఇప్పుడైతే ఏం లేదు బ్రో, జస్ట్ నాకేమంటే ఇండ్లు ఉంటే కాదు వాల్యూ, ఓకే మనిషికి వాల్యూ ఉండాలని చెప్పి నేను ఉన్నా. మళ్ళీ ఇండ్లైనా ఎప్పుడైనా కొనొచ్చు బ్రో. ఓకే. ఇప్పుడు బయటికి పోతే ఏం చూస్తారు, మనిషి బాగున్నాడప్ప, అవును, బండ్లో పోతాం, బండ్లు ఉన్నాయి, అదే చూస్తారు. వాని ఇండ్లు ఎంత ఉందో వానికి అవసరం లేదు మనకి. బయట ఉన్నప్పుడు బాగున్నామా లేదా, తిన్నామా 3 పూట్ల లేదా, చాలు. ఓకే. ఇంకేం లేదు బ్రో. సో మీ తమ్ముళ్ళు ఉన్నారు కదా, సో ఎట్లా ఉంటారు మీతోటి, అంటే ఏదైనా షేర్ చేసుకుంటారా? నా తమ్ముడు నాకు ప్రాణం బ్రో. ఓకే. తమ్ముళ్ళు అంటే ప్రాణం, అంటే వాళ్ళు నేను ఏదైనా ఫ్రీడంగానే ఉంటాను. ఓకే. నాకు ఏదైనా సపోర్ట్ చేస్తాను నా తమ్ముళ్ళు. నాకైతే ఏ పని కూడా చేపిరు, ఎందుకంటే నా కష్టం చూసినారు కాబట్టి నాకు ఎప్పుడు నాకు సపోర్ట్గానే ఉంటారు. వాళ్ళకి నేను సపోర్ట్గానే ఉంటాను. ఓకే. తండ్రి కూడా అంతే, తల్లి కూడా అంతే, నా సపోర్టే ఉంటారు. రీసెంట్ గా మీరు మీ తమ్ముని కొట్టిరంట, నిజమేనా? రీసెంట్ ఎవరు చెప్పినారు? నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. లేదు లేదు బ్రో, లేదా? నా తమ్ముడు నేను కొట్టాను బ్రో. కొట్టరా? ఎందుకు? నేను ఎప్పటికీ కొట్టాను. ఇంకా నేను బాధపడి తడుస్తా కానీ మళ్ళీ లోపలికి పోయి ఏడుస్తా, చాలా ఏడుస్తా. ఓకే. నా తమ్ముడు కోసం చాలా ఏడుస్తా. సో సయ్యద్ ఆదిల్ అంటే ఎమోషనల్ పర్సనా? ఎమోషనల్ కూడా, వైలెన్స్ కూడా, అన్ని ఉంటాయి బ్రో. అన్ని ఉంటాయా? అన్ని ఉంటాయి బ్రో. ఇప్పుడు బాధ అయినప్పుడు ఏడ్చాలి తప్పదు బ్రో. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఏడ్చాల్సిందే. అబ్బాయి ఏడ్చినాడని చెప్పి మాత్రాన వాడు పిరుకోవడం కాదు. ఓకే. ఇప్పుడు నేను ఎంత యాటిట్యూడ్ ఉన్నా కూడా నాకు బాధ వచ్చినప్పుడు ఏడ్చాలి తప్పదు కదా బ్రో. సరే, మీ లైఫ్లో ఎక్కువ ఏడ్చిన సంఘటన ఏదైనా ఉందా? ఎప్పుడు ఏడ్చిన అంటే బ్రో, మా అమ్మని మా బంధువులు వచ్చి గుమ్మం బయట కూర్చోపెడతాండి బ్రో. ఎందుకంటే వాళ్ళు డబ్బు ఉన్నోళ్ళు, మా అమ్మ డబ్బు లేనిది. ఆ గుమ్మం బయట కూర్చున్నప్పుడు చాలా ఏడుపు వస్తాను బ్రో. ఎప్పుడైనా కానీ మా అమ్మని మాత్రం ఒక స్టేజ్లో చూపిల్లని చెప్పి ఒక బాధ. ఎందుకంటే మా అమ్మని మా బంధువులు, మా డాడీ వాళ్ళ బంధువులే, మళ్ళీ మా అమ్మ వాళ్ళ బంధువులు కాదు. మా డాడీ వాళ్ళ రిలేషన్షిప్ పిల్లని, అమ్మ వాళ్ళ రిలేషన్షిప్ చాలా మంచి వాళ్ళు బ్రో. డాడీ వాళ్ళ రిలేషన్షిప్ లో ఒక్కొక్కరు ఖతర్నాకులు బ్రో. దగ్గర రాలేదు కానీ దగ్గరికి వచ్చింటే మనం వాస్తవం. ఓకే. ఎవరి వాళ్ళని? మా డాడీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ. ఎందుకు మంచిగా ఉండరా మీతో? వాళ్ళు భలే చిల్లర అంటే చిల్లర. డబ్బు సంపాదించే రాదు బ్రో, సంపాదించేత కాదు. వాళ్ళు ఎవరో డబ్బులు ఇస్తే వీళ్ళు కూర్చొని ఇక్కడ ఇల్లు కట్టుకుంటడం ఏదైనా కట్టుకుంటారు. బడాయి మాత్రం మళ్ళీ బడాయి ఇంకా ఎక్కువ చాలా ఉంటుంది బడాయి. సంపాదించలేదు. ఎవరైనా ఏమైనా ఇచ్చినప్పుడు దాన్ని తీసుకొని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ డబ్బుని రెట్టింపు చేయాల. వాళ్ళు ఇస్తా అంటే మీరు ఇక్కడ కూర్చొని ఇల్లు కట్టుకుంటా ఏ పనికి పోకుండా ఉంటే ఎన్నోళ్ళని వాళ్ళు కూడా ఇస్తారు. మీకు వీడు చూస్తే జబర్దస్త్ చాలా ఇంకో ఆయన ఉన్నారులే డాడీ వాళ్ళ దేశంలో అక్కడ ఉండేవాళ్ళు. వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళ కింద గులాంలాగా ఉండాలి. అంటే వాళ్ళు చెప్పినట్టు వినాలా. మేము వినాం, మా అమ్మ ఇందు మా ఎవరు వినాం, వాళ్ళకి అది నచ్చదు. అందుకే మా అమ్మ కూడా అప్పుడు మా డాడీ ఇష్టం లేకుండా పెళ్లి చేసినారు కదా. అప్పట్లో లవ్ మ్యారేజ్ డాడీ చేసుకునిండే. మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ వేరే, డాడీ వచ్చి లవ్ ఇంకో వాళ్ళకి చేసిండ్రి. సో ఇష్టం లేక మా డాడీకి మా ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టం లేక మా అమ్మతో చేయించినారు. లవ్ మ్యారేజ్ కాదు, ఆ రోజు చేసినారు. తర్వాత అట్లే ఇంకా వాళ్ళకు కూడా ఇష్టం లేదు, డాడీ వాళ్ళ అక్కలు కూడా మా అమ్మ అంటే. సో అప్పటి నుంచి సతాయించుకొచ్చినాడు. పెళ్ళి అయినప్పటి నుంచి దగ్గర నా ఊహ వచ్చే వరకు చాలా టార్చర్ చేసినారు అమ్మని. చాలా నేనైతే కళ్ళతో చూసిన. మా అమ్మని అయితే నోటు తెలిసి ఇప్పుడు వాళ్ళు అక్కడుని చెప్తారు సరేనా, అది దగ్గర వచ్చి చెప్పింటే నోట్లో పెట్టి కొట్టాలా లేదా బ్రో, మెంటల్ వస్తుందా లేదా? మీరు అక్కడ ఉండి డబ్బుని చెప్పి దౌర్జన్యంగా రికార్డింగ్ చేసి ఇంకా ఏం చెప్పిన మెయిన్ పాయింట్ నాకు అది వచ్చిందంటే, వీళ్ళు వచ్చి ఇండియా వాళ్ళు కచరా అంటారు. కచరా అంటే చీప్. దుబాయ్ వాళ్ళు. ఇండియా వాళ్ళు చీపు, కచరా వాళ్ళు చిల్లర్నా కొడుకులు. దుబాయ్ ఎంత ఉన్నా ఇక్కడ నుంచి పోయి అక్కడ పెళ్లి చేసుకుని షో దింగే వాళ్ళు. నాకు బీపీ వస్తుంది బ్రో ఏమైనా అనుకో. మీరు ఇక్కడి నుంచి అక్కడ పోయి పుట్టింది ఆడ ఇండియాలో, ఇండియా నుంచి పుట్టి నువ్వు వాడు ఎవరినో పెళ్లి చేసుకుని ఆడిపోయి నువ్వేమే మళ్ళీ కష్టపడి సంపాదిలే, వేరే వాళ్ళతో పడుకొని పోయి పెళ్లి చేసుకున్నావు అంతే తప్ప నువ్వే కష్టపడి సంపాదించి బంగ్లాలు కట్టింటే నీకు ఆ బాధ తెలుస్తుంది. నువ్వు చేయలే. కానీ మీరు ఏం చేసినారు, పెళ్లి చేసుకున్నారు. మీరు అది కూడా ఏం పెళ్లి చేసుకున్నారు, ఇంట్లో తెలియక బయట పోయి సంసారం చేసి అది తెలియక మళ్ళీ మీకు కలిపి పెళ్లి చేసుకున్నారు అంతే. ఏం పోయి డైరెక్ట్ మీ బంధువులు కలిసి పెళ్లి చేసుకోలే కదా. మీరు కూడా సేమ్ వెనకలు పోయి గలీజ్గా చేసుకున్నారే కదా పెళ్లి. అట్లే కదా సంపాదించిన. ఏమి కోటీశ్వరు ఇప్పుడు అయినారు కాబట్టి ఏమి పెద్ద సంపాదించైతే కాలే కోటీశ్వర్లు. మిమ్మల్ని ఎవరైనా మోసం చేసిరా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరన్నా? మోసం అనేది చాలా మంది చేశారు. మోసం అని అట్లా ఏం లేదు, అందరూ మోసగాళ్ళే. ఎవరిని నమ్మను నేను. చాలా మంది మోసగాళ్ళే, ఒక్కరని చెప్పలేము కానీ చాలా మంది మోసం. నేను ఎవరిని నమ్మను. నమ్మితే నా ఫ్యామిలీ, నా చోటు, మా ఋషి, అంతే. మీ తమ్ముళ్ళని నమ్మవా? అదే నా ఫ్యామిలీ.
వాళ్ళు ఎప్పుడు నమ్ముతారు. ఓకే, అంటే తమ్ముళ్ళ పేరు చెప్పలే, నువ్వు చోటు రిషి అన్నావు కదా అందుకని. లేదు తన ఫ్యామిలీ అంటే ఇంకా వీళ్ళు వచ్చేస్తారు. ఓకే, సో ఆటో నడిపించినప్పుడు బాగుందా, ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు బాగుందా? నాకైతే ఇప్పుడే బాగుంది బ్రో. ఇప్పుడే బాగుంది, ఎందుకంటే మా అమ్మకు ఒక ఎత్తుగా చూస్తారు కదా, ఇప్పుడు ఫ్యామిలీని ఇట్లా చూస్తారు. సో మా డాడీ ఇప్పుడు మారినాడు, మంచిగా ఉన్నాం కానీ ఇంత మంచిగా ఉన్నా కూడా బయట సొసైటీ కాలుతుంది బ్రో. అది ఎట్లా అంటే షాపుల పక్కనే వాళ్ళే ఖాళీ కాదు, మామూలుగా కాలుతారు. ఖాళీ నా మీద మన కేసు కూడా జరిగింది. సో 4,000 కోసమే బ్రో, అది పెద్ద డబ్బు కూడా కాదు. నేను పక్కన కేఫ్లోనే ఒక 30,000 కూడా కడతా అంట మంగిట్లోనే. వాళ్ళు అడిగినా కూడా మీరు చెప్తారు కావాలంటే, ఇప్పుడు పోయి అడిగినా కూడా ఎంత నెల మాత్రం పక్కా కడతా. కేఫ్లో కూడా పక్క 20,000 కడతా, డేట్ వాళ్ళు అడగక ముందే కడతా. అలా అంటే 4,000 కోసం నేను ఎందుకు ఇయ్యను బ్రో? వాళ్ళు న్యూస్ పేపర్లో వేసిన. అది ఎందుకు వేసినారంటే వీళ్ళు ఇప్పుడు తన 4,000 ఇల్లా వచ్చినారు డాడీ దగ్గరికి, మా షాప్ పక్కనే వాళ్ళే కదా కేఫ్ వాళ్ళు. సో అట్లా అని చెప్పి వస్తే తను ఇస్తాలే అని నాకు ఫోన్ చేసినారు. ఉండు ఒక నిమిషం, నువ్వు తాగి వచ్చినావు, నీకేం బాధపడద్దు, నీకు ఇస్తా ఫోన్ చేస్తే. అతనికి ఫోన్ చేస్తే మా డాడీ నేను పీక్కుంటావా అన్నాడు. ఎవరు? అది తాగిన మా షాప్ పక్కన అతను. బాగా మంచిగా ఉండే, మాతో కలిసి బాగుండే, కానీ ఉంటే ఎందుకు అయినాడు అట్లా అర్థం కాలే. మా డాడీ ఎందుకు అన్నాడు? అంతలో నా తమ్ముడు చూసినాడు. ఇంకా డాడీని పీక్తావా ఊరికే ఉంటారా? నీకు 4,000 కోసం నువ్వు పగా పెట్టుకున్నావు కదా ఎదుగుతానమని. నువ్వైతే తాకుండా తిరుగుతాను, మాకు అట్లా అలవాటు లేవు. మేము ఉంటే మొగంలా బతుకు. అది కూడా నేను 6 నెలలు షాప్ దగ్గర కూడా పోలే, ఎప్పుడు ఇంట్లోనే ఉంటా. కానీ A1 లాగా నాకే వేసినారు. నేను వచ్చిందే లాస్ట్, కానీ నేనే ఫస్ట్ లో గొడవ స్టార్ట్ చేసిన అంటారు. తప్పు లేకుండా కేసులో కూడా ఇరికిస్తాను వీళ్ళు. అయితే ఈ వీడియోలు చేసేటప్పుడు ఎవరెవరు హెల్ప్ చేస్తారు నీకు? నాకు చోటు బ్రో. ఓకే, చోటు అంటే కెమెరామెనా? అంటే వీడియోస్ తీస్తారా? కెమెరామెన్ అనకూడదు బ్రో, ఎందుకంటే అంటే తీస్తాడు కదా లేనట్లా. ఓకే, అంటే కెమెరామెన్ అనను, కానీ కెమెరా తీసేస్తానే బ్రో. ఓకే, ఒకప్పుడు ఇంకో చందు అని కూడా ఉండే, అతను ఇప్పుడు వేరే దాంట్లో చేసుకుంటాడు. ఓకే, ఇంకా నా తమ్ముళ్ళంతా నాతో ఎప్పుడు నా పక్కనే ఉంటారు. కాదు, ఇప్పుడు నువ్వు వీడియో చేసేటప్పుడు నీ వెనకాల ఒక గ్యాంగ్ ఉంటుంది, ఇట్లా లైన్ గా నిలిచి ఉంటది కదా, ఆ గ్యాంగ్ అంతే కదా? బ్రదర్స్ బ్రో. అంతా బ్రదర్సా ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ ఉన్నారు బ్రో, బ్రదర్లే. సో వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకు ఏమైనా బిర్యానీ తినిపించడం, ఏమైనా తాగిపియడం అదంతా ఉంటుందా? ఉండదు బ్రో, అట్లా ఏం లేదు. ఎందుకు తాగేది అయితే నాకు లేదు బ్రో. తాగేమని పక్కన పెట్టుకోను. మీరు డ్రింక్ చేయరా? ఓకే, తాగేమని పక్కనే అస్సలు పెట్టుకోను, తాగబోతుందో కూడా అస్సలు ఉండను. ఓకే, ఎందుకంటే వాడేందో చేస్తే మా మీద పడతాయి. ఓకే, కరెక్ట్. ఇప్పుడు చేయకుండానే పడుతున్నాయి అంటారు, ఎక్కువ పడతాయి. సో ఎంత నెల సంపాదన ఎంత? మాక్సిమం 1.5 2 వరకు ఉంటుంది. 1.5 2 lakhs ఇన్స్టాగ్రామ్ వల్ల? లేదు మా షాపులో అవన్నీ చూసుకుంటా. ఓకే, అంటే ఇన్స్టాగ్రామ్ వల్ల ఎంత వస్తుంది? అంటే నువ్వు ప్రమోషన్స్ చేస్తాను బ్రో, ప్రమోషన్స్ ఒక 50 వస్తుంది బ్రో, దాంట్లో 80K. ఓకే, సో ప్రమోషన్స్ మొత్తం ఎక్కడ చూస్తే హైదరాబాద్ కూడా ఉంటాయా? ప్రతి హైదరాబాద్ నుంచి బ్రో, ప్రతి చోట తెలుగు బ్రో. ఇన్ఫ్లుయెన్సర్ ఇస్తారు కదా వాళ్ళు, తెలుగు డైరెక్ట్ అయితే రావు ఇవి. ఇప్పుడు నేనున్నాను అనుకో, నాలాంటి పెట్టింటారు, వీళ్ళు 10 మందిని షేర్ చేస్తా అంటారు. సో అట్లా వస్తాయి ఇవి. ఓకే, ఫ్రాడ్లు ఉన్నారు చాలా మంది. ఓకే, అదే వాళ్ళు 10K మాట్లాడుకొని నీకు 5K ఇచ్చి వాళ్ళు ఒక 5K అట్లా తీసుకుంటారు, అంటే ఇంకా మిడిల్ లో వాళ్ళు చేస్తారు కాబట్టి. సో ఇన్స్టాగ్రామ్ మన యూట్యూబ్ మానిటైజేషన్ అయిందా? లేదు బ్రో, ఇంకా ఏం లేదు. ఇప్పుడు ప్రోమో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఒకటి వస్తే దానివల్ల ఏమైనా హైప్ వస్తే నెక్స్ట్ సాంగ్ కూడా వదిలేదు ఉంది బ్రో. ఈ సాంగ్ తర్వాత ఇంకో సాంగ్ కూడా రాసినాము, అది నా జీవితం గురించి రాసినా, నా ఫ్యామిలీ గురించి. ఈ కామెంట్లు పెడతా అంటారు కదా, సో దాని గురించి ఒక సాంగ్ కూడా రాసినా. సో యాక్టింగ్ అంటే ఇష్టమా? చాలా బ్రో. మరి ట్రై చేస్తున్నా? చేస్తాను కదా బ్రో, చూస్తాను కూడా. మీరు అంటే ఆడిషన్స్ అవి అట్లా పోను బ్రో, అట్లా పోతే చీప్ గా చూస్తారు బ్రో. ఓకే, అట్లా పోకూడదు ఎప్పుడు. మరి ఏమైనా ఛాన్సెస్ వస్తున్నాయా మూవీస్ లో? అట్లా ఏం లేదు, రాలే బ్రో, ఇప్పటి వరకు ఏం రాలే. నేనైతే నేనేమనుకున్నా, ఏదైనా ఉంటే మొత్తం నా దగ్గరే ఉండాల సిస్టమ్ అని చెప్పి ప్రతి ఒక్కరిని గ్యాదర్ చేస్తాను. ఒక ఎడిటర్ని, ఒక డీజే అతన్ని, ఒక కెమెరామ్యాన్ని, మంచిగా తీసే ప్రొఫెషనల్, వాళ్ళు ఇండస్ట్రీలో పైకి రావాలనుకుంటారు కదా బ్రో. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు మనం మొత్తం బడ్జెట్ పెట్టుకొని వీళ్ళందరికీ మనం హెల్ప్ చేస్తే, మన ఒక ప్రొడక్షన్ మనమే ఒక సినిమా చేయొచ్చు కదా, షార్ట్ ఫిలిం లాగా బాగుంటుంది. అట్లా నేను ప్లాన్ చేస్తాను బ్రో. ఓకే, అంతే. అంటే నీ స్టోరీలో నాకు ఎట్లా అంటే, చిన్నప్పటి నుంచి ఆటో నడిపించి చదువుకొని ఇంటికి రెంట్ కట్టకుంటే మిమ్మల్ని పంపించిన వాళ్ళు, ఇప్పుడు మీరు బట్టల షాప్ పెట్టుకొని ఒక షాప్ పెట్టుకొని, 2 షాపులు, ఒకటి కూడా కదా 2 షాపులు పెట్టుకొని, 2 తమ్ముళ్ళకి షాపులు అప్పచెప్పి మీరు ఇప్పుడు ఈ వీడియోలు చేసుకుంటా, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది లైఫ్? అంటే కొంచెం హ్యాపీ, అంత హ్యాపీ లేదు బ్రో. ఓకే, అంటే ఇంకేం కావాలి? అంటే ఇంకేం చేయాలనుకుంటున్నాను నేను? నా చుట్టుపక్కల వాళ్ళు చాలా, ఇది మెయిన్ వీళ్ళు సమాజంలో ఎట్లయింది, అప్పుల పాలు ఇది బయటికి రాలే బ్రో. వడ్డీలు 15 రూపాయల వడ్డీలు అని ఇట్లా చాలా మంది
బాధపడతాను, డబ్బులు కట్టలేక, వారం కట్టలేక, ఇంట్లో సంపాదించుకోలేక, ఇట్లా నా పక్కన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ సహాయం చేయాలని నాది ఒక కోరిక. నేను వడ్డీ లేకుండా చాలా మంది ఫ్రీగా ఇచ్చిన డబ్బులు. అంటే మీరు స్ట్రగుల్ పడినప్పుడు మీకు అట్లా చేసిరేమో మరి జనాలు చేశారు బ్రో. అట్లా నాకు జరిగినాయి. అయితే నేను ఒకటి అడగాలి, మీరు అప్పులు ఎక్కువ ఉండే అని అన్నారు. అప్పులు ఎందుకైనాయి? ఒకవేళ ఇప్పుడు మీకు సిస్టర్స్ ఉంటే వాళ్ళ పెళ్లిళ్ళు చేయడానికి అప్పులు అయితే అప్పులు ఎందుకైనాయి మీకు? అంటే అదంతా మా డాడీ వల్ల. ఓకే. మా డాడీకి ఎట్లా అంటే, మా డాడీకి అదే డ్రింకింగ్ అలవాటు ఉండేది అప్పట్లో. ఓకే. సో అది తెలియక ఫ్రెండ్స్ దాన్ని మా డాడీ ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాను డబ్బులు. తాగిచ్చేయడానికి ఇస్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే అతనికి డబ్బు ఇచ్చి అతన్ని ఇది చేస్తారు డబ్బులు. ఓకే. ఇంకా డాడీని మోసం చేస్తారు వాళ్ళు మోసం చేస్తారు. ఓకే. సో అట్లా అది వడ్డీ. నేను కూడా అప్పులు ఎక్కువ అయిపోయినాయి బ్రో. ఎక్కువ అయింది చాలా. ఓకే. ఇప్పటివరకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? ప్రపోజల్ చాలా ఇన్స్టాగ్రామ్ లో వస్తూనే ఉంటాయి బ్రో. ఇన్స్టాగ్రామ్ లో డైరెక్ట్ ఎవరైనా వచ్చి చెప్పడం కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు? డైరెక్ట్ గా ఏం రాలే బ్రో. అట్లా ఏం లేదు. సో మీరు ఎవరినైనా లవ్ చేస్తారా? ఇప్పుడేమో ఉంది బ్రో, లవ్ అయితే ఉంది. లవ్ ఉందా? ఉంది బ్రో. ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ ఉంది బ్రో? 5 years నుంచి లవ్ ఉంది. 5 years నుంచి. అంటే మీరే లవ్ చేసిరా? అక్కడ నుంచి ఫస్ట్ వచ్చింది ప్రపోజల్? అంటే ఒక అమ్మాయిని లవ్ చేసినప్పుడు చిన్నప్పటి నుంచి. ఓకే. బట్ ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఫస్ట్ 17 years వరకు లవ్ చేసిన. చిన్నప్పుడు నేను స్కూల్ నుంచే లవ్ చేసుకుంటూ వచ్చిన. కానీ నేను దుబాయ్ పోతానే తను, ఇప్పుడు ఒక మాట ఉంటుంది బ్రో, మన మాట మీద ఉంటారు ఒక అమ్మాయి, నిజాయితీగా ఉంటుంది. మనం అక్కడ పోతేనే అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టింది అనుకో, అప్పుడు అమ్మాయిని నమ్మకూడదు. అవును, పక్కా కదా. ఇప్పుడు 17 ఏళ్ళ నుంచి నువ్వు ఎప్పుడు చెప్పుకునే అబద్ధము, నేను దుబాయ్ పోయిన తర్వాత నువ్వు డ్రెస్సింగ్ సెన్స్ మానేసి చంపే తీయకూడదు పాపము, అది కూడా మంచిదే. సో తనకు తెలియదు. అప్పుడు ఆమె కూడా ఫ్రెండ్స్ లోపల పడింది. అమ్మాయి ఎట్లా చెడిపోతారంటే పక్కన ఉండే ఫ్రెండ్స్ చూసి చెడిపోతారు. ఇదైతే వాస్తవం బ్రో. ఒక అమ్మాయి చెడిపోవడం కాదు, తన పక్కన ఉండే చిల్లర అమ్మాయిలే. ఓకే. మళ్ళీ అందరు అమ్మాయిలు అట్లా ఉండరు కదా. సో అంటే చిన్నప్పటి నుంచి లవ్ చేసిన అమ్మాయి మధ్యలోనే వెళ్ళిపోయింది, ఇంకో అమ్మాయి వచ్చింది ఇప్పుడు నీ లైఫ్ లో? నా లైఫ్ లో వచ్చింది. అంతేనా? అంతే. మీ ఏజ్ ఎంత ఇప్పుడు? 28 బ్రో. 28. ఈ 28 years లా మీ లైఫ్ లో ది బెస్ట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఈ పర్సన్ ఉంటేనే నాకు నా లైఫ్ ఇంత బాగుంది అనడానికి ఏదైనా ఎవరన్నా ఒక పర్సన్? నా జాను బ్రో. అంతే. జాను అంటే మీ గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్. ఓకే. అంటే తన హెల్ప్ మొత్తం ఉందనుకుంటా మీకు? నాకు హెల్ప్ ఉంటుంది బ్రో తనది ఇప్పుడు. ఓకే. అంటే తన గురించి తీను బయటికి, కానీ ఒకరోజు నేను ఇంకా సక్సెస్ అయిన తర్వాత. అది జానుయేనా మీరు స్వీట్ గా పిలుచుకుంటారు అట్లా? లేదు, తన జానే అంట స్వీట్ గా. ఓకే. తన పేరు చెప్పను బ్రో. తన పేరు చెప్పారు? చెప్పను. మరి ఫీల్ అవుతుందేమో. మరి నా పేరు చెప్పలేదు. ఇప్పుడు చెప్తేనే ఫీల్ అవుతుంది నాకు, మళ్ళీ చెప్తూనే కొడుతుంది. పక్కా కొడుతుంది. మీ ఇంట్లో వాళ్ళందరికి తెలుసా? తెలుసు బ్రో. అంటే మీరే చెప్పిరా లేకుంటే? లేదు, వాళ్ళకి ఫస్ట్ తెలియదు. ఓకే. తర్వాత మేము ఎక్కువ మాట్లాడుకుంటే పోయి అప్పుడు తెలిసింది వాళ్ళకి. వాళ్ళు మా విషయంలో అసలు ఏంది తెలియదు వాళ్ళకి. ఇంటికి వస్తుందా? లేదు, రాదు. ఇప్పటికి నా జానుతో కలిసాక చాలా ఇదేంది బ్రో. ఎన్ని సంవత్సరాలు? 4 years 5 years అయింది. 4 years 5 years అంటే ఓన్లీ కాలేనా? కాల్లోనే. అంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు? జస్ట్ లొకేషన్ చెప్పంతే. హైదరాబాద్, రాయలసీమ, ఆంధ్ర? ఇండియా. ఇండియా ఇండియా బ్రో. అంతే. ఓకే. అంతే. రాయలసీమనా? రాయలసీమనే. సో రాయలసీమ అమ్మాయిలు ఆల్రెడీ బుక్డ్ అంట. సో ఎవరు లవ్ చేయకండి. కామెంట్ పెడతానే చుప్పేట్లు పడతానే. సో మన ఇంటర్వ్యూ బయటకు వచ్చినాక ఒక 100 మంది అమ్మాయిలు అందరు కలిసి అన్నయ్య అనండి షాక్ అయిపోతాడు. ఇంకా థ్యాంక్ యూ సిస్టర్స్ అంతా. నిజమా? పక్కా. సో అంటే మీ జాను కన్నా అందమైన అమ్మాయి వస్తే ఎంతమంది అమ్మాయిలైనా తన ముందే. ఓకే. ఎందుకంటే తను నాకు చాలా చేసింది బ్రో. అదే చెప్పేది మాత్రం, నేను సక్సెస్ ఇంకా అయిన తర్వాత తన రివ్యూ ఇస్తాను, ఆ తర్వాత మీరే అనుకుంటారు. ఆ రివ్యూ అప్పుడే ఇస్తా బ్రో. ఓకే. తను పెళ్లి అయిన తర్వాత, పెళ్లి చేసుకున్న తర్వాత రివ్యూ ఇస్తా. సరే జాను ఇది నాకు చేసి పెట్టింది అనడానికి ఏదన్నా ఒక్కటి చెప్పండి చాలు. ఇంత ఉంది కదా బ్రో. ఇదంతా ఇంత రావడానికి కారణం జాను. నా జానునే బ్రో. ఎందుకంటే ఈ గొడవల నుంచి దూరం చేసింది, ఈ మనుషులు చిల్లర ఫ్రెండ్స్ ని చిల్లర వాళ్ళ నుంచి దూరం చేసింది. ఒక మంచి ఇప్పుడు ఇట్లున్నానంటే తన వల్లే బ్రో. ఓకే. ఇప్పుడు సో అందుకే ఎక్కువ ఇన్స్టాలో మొత్తం రీల్స్ అన్ని లవ్ పాయింట్నే ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే అది కూడా ఎందుకు ఉంటారంటే లవ్ పాయింట్స్ ఎందుకు పక్కన కూడా చూసినా కదా వాళ్ళు బాధపడేది. అందరూ అమ్మాయిలు అట్లే ఉంటారు బ్రో. కొంతమంది అమ్మాయిలు ఉంటారు మాని పెట్టుకుంటూ వేరే వాళ్ళని మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ కొంతమంది అమ్మాయిలు ఉంటారు నాలాగా జాను లాగా. సో అలాంటి వాళ్ళు ఉంటే మీ లైఫ్ లో ఉంటే మీరు మాత్రం వదులుకోవద్దండి. ఓకే. సో అమ్మ గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తావు? అమ్మ గురించి అంటే ఇంకా మా అమ్మ అంటే ప్రాణం బ్రో. అదైతే వాస్తవం. ఎందుకంటే మా అమ్మ అన్ని స్ట్రగుల్ చేసుకుంటా కూడా, మా డాడీ అంత ఉన్నా కూడా మమ్మల్ని ఇంత పొజిషన్లో చేసింది. మా అమ్మని అందరూ నీ పిల్లలు చిల్లరోళ్ళు, నువ్వు చిల్లర దానివి, నువ్వు లంచ్ మాటలన్నా కూడా
మా అమ్మ స్ట్రగుల్ చేసి చనిపోకుండా కూడా అన్ని చేస్తే ఎవరైనా చనిపోతారు కదా బ్రో, స్ట్రగిలింగ్ అంత చేసుకున్నా కూడా మా అమ్మ ఇంత పైకి మాకు తెచ్చిపెట్టింది. ఇంకా మా అమ్మ అంటే ప్రాణమే కదా బ్రో. కాదు, మిమ్మల్ని చిల్లర చిల్లర అని ఎందుకు అన్నారు అందరూ? చిల్లర అంటే ఇంకా మామూలు అప్పట్లో ఇప్పుడు డబ్బు ఏముంటారు, ఆటో తోలే వాళ్ళు చిల్లరే అంటారు కదా బ్రో. ఆటో తోలే వాళ్ళు ఏమైనా రిచ్ అంటారా? చిల్లరే. గొడవలు పోతాను చిల్లరే. అందుకని మా బంధువుల కోసమే పోయినందుకే చిల్లరైంది బ్రో గొడవలు. నా గొడవలు కూడా కాదు, మా సొంత బంధువులోనే వాళ్ళ కోసం గొడవలు పోయి స్టేషన్లు పడినాయి కేసులు. ఓకే. కానీ అది వాళ్ళకి గుర్తుకు లేదు, లేకపోతే వాళ్ళ నాశనం అవుతారు. సో మీ నాన్న గురించి ఏమైనా చెప్పమంటే ఏమని చెప్తావు మీ నాన్న గురించి? మా నాన్న అంటే మాకు ఒక బ్యాక్ బోన్ లాగా. ఓకే. అప్పట్లో చేయలే కానీ ఇప్పట్లో అయితే మా కోసం ఏమేం చేస్తాడు. ఓకే. అది డాడీని ఎవరు చేంజ్ చేసారు డాడీ చూశాడు దగ్గర రాను. ఎందుకంటే ఇప్పుడు మీ ఫ్యామిలీలోనే కాదు, చాలా మంది ఫ్యామిలీలలో అంటే డాడీస్ వల్ల ఇట్లా స్ట్రగుల్ పడ్డ వాళ్ళు ఉన్నారు. పిల్లలు అంటే వాళ్ళు చేయాలని చేయరు, అంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు డ్రింక్ చేపియడం అది చేసి చాలా మందిని చెడగొడుతున్నారు. సో ఫ్రెండ్ సర్కిల్లో సో అట్లాంటి బాగా ఇప్పుడు మీరు ఒక్కళ్ళే ఫేస్ చేయలేరు, చాలా మంది ఫేస్ చేస్తారు ఇది సొసైటీలో. సో డాడీ ఎట్లా చేంజ్ చేయండు? డాడీ చూసినాడు బ్రో దగ్గర నుంచి. అందరూ ఎట్లా వాళ్ళంటే డబ్బు ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఎవ్వరు రాలే, ఆ ఫ్రెండ్ రాడు, డబ్బు తినేవాడే. ఎందుకంటే మా పిల్లలు మా కష్టాలు చూసినాడు. ఎందుకంటే అప్పట్లో నేను ఆటో వెళ్ళినప్పుడు కొన్ని అప్పులు ఉండే చుప్తి కదా, ఆ ఉన్నప్పుడు సరిగ్గా బాడీ లేక వీక్లీ 1 టైం అన్నం తింటాండి ఇప్పుడు మేమంతా ఫ్యామిలీ. మా డాడీ మేమంతా వీక్లీ 1 టైమే తింటాండి. మీరు లెక్క వేసుకోండి, వీక్లీ 1 టైం అంటే మా డైలీ అదే పాలకి అన్నం కలుపుకొని తినేది అప్పుడు. అట్లా తింటాండి ఇప్పుడు. ఎప్పుడు 2018లో ఇది జరిగింది. సో అవన్నీ ఫేస్ చేసి ఇప్పుడు ఇక్కడ వరకు రావడం జరిగింది. అయితే నేను మీ ఇంట్లోకి రాగానే నేను చాలా మంది ఇంట్లల్లో అంటే పప్పీస్ అంటే కుక్క పిల్లలు అట్టి ఇట్లా చూసిన. మీ ఇంట్లో మొత్తం పిల్లలు అంటే ఇంట్లో మీరు ఎంతమంది ఉన్నారు? ఒక 5 మెంబర్స్ ఏమో ఉన్నారు. పిల్లలు మాత్రం ఒక 15-20 ఉన్నాయి. నేను రాగానే ఒక్కోటి పులిలాగా ఒక్కోటి బయటకు వస్తా ఉంది. అది ఎందుకంటే బ్రో నాకు అనిమల్స్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో ఈ పిల్లిలన్నీ ఇంకా ప్రాణం. ఎందుకంటే అమ్మ కూడా ఒంటరిగా ఉంటారు కదా, మా అమ్మ ఎక్కడికి పోదు. మా అమ్మ ఇష్టం ఫ్యామిలీ మెంబర్స్ కూడా బల్లార్లో ఉంటారు. సో ఇక్కడ ఎవరూ లేరు. సో ఇంకా పిల్లలు చూసుకుంటే దాంతో ఆడుకుంటే ఎంజాయ్ చేస్తారు, ఎంత బాగుంటది. వాళ్ళతో మేము కూడా మాట్లాడతాం, అందుకు క్లోజ్ గా ఉంటాం. ఓకే. సో అందుకని ఏమని మాట్లాడతారు మీరు? అదే ఇది రాదే వింటాయి అవి, అంటే వింటే తినే కూడా వింటాయి. ఓకే. వాళ్ళ పని ఇప్పుడు చూసారు కదా మీరు కూడా ఎట్లా ఆడుకుంటే. సో మీ పెద్ద తమ్ముని పేరు ఏం పేరు, చిన్న తమ్ముని పేరు ఏం పేరు? మా మిడిల్ లో తను వచ్చి మూసా బ్రో. ఓకే. ఇంకా మన లాస్ట్ వాడు వచ్చి డాల్ఫిన్ ఆషిక్. ఓకే. ఇద్దరిట్లో మంచోళ్ళు ఎవరు, చెడ్డోళ్ళు ఎవరు? ఇద్దరు మంచోళ్ళే బ్రో. ఇద్దరు మంచోళ్ళేనా? నీ మాట ఎక్కువ ఎవరు వింటారు? ఇద్దరు వింటారు బ్రో. ఇద్దరు వింటారు. వాళ్ళు బద్ధకం ఎవరికి ఎక్కువ ఉంటుంది? బద్ధకం అంటే ఏదైనా పని అయితే చేస్తలే చిన్నోడు బ్రో. చిన్నోడు చెయ్యడా అసలు? చేస్తాడు బ్రో, అట్లా ఏం లేదు, చేస్తాడు. వానికి ఏ పని ఇస్తే అదే దాని మీద పట్టు అట్లే ఉంటాడు. ఇంకా నాకు ఈ పని తప్ప ఇంకో పని చేయడు అంటాడు. నాకు ఇది ఇచ్చినారు ఇదే ఫిక్స్ అయిపోతుంది. ఓకే. నీ కార్ గురించి మాట్లాడాలి. సో నీ కార్ మొత్తం మాడిఫికేషన్ చేయించినావు. నీ దగ్గర ఉంది స్కార్పియో, కానీ అది ముందు నుంచి చూస్తే అసలు అట్లా కనిపించట్లేదు. అంటే ఎందుకు ఆ మాడిఫికేషన్ అంతా? అంటే ఇప్పుడు ఏదైనా కానీ బ్రో, ఒక షాప్ దగ్గర ఏదైనా మనం ట్రెండ్ లో రావాలంటే షాప్ ముందర ఏం పెడతాం, ఏదైనా అట్రాక్షన్ చేస్తాం. సో అలా అని నేను కూడా ఏం చేస్తాను, మన రీల్ లో ట్రెండింగ్ లో రావాలంటే మన వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక అట్రాక్షన్ ఉండాలి. సో అందుకని దాన్ని అట్లా తయారు చేస్తాను. మీ షాప్ పేరు ఏం పేరు? డాల్ఫిన్ షాప్. డాల్ఫిన్ ట్రెండ్. అవునా? జస్ట్ నేను గెస్ చేసిన అంతే. డాల్ఫిన్ ట్రెండ్స్. డాల్ఫిన్ ట్రెండ్స్. ఓకే. ఎక్కడి నుంచి వస్తుంది స్టాక్ మొత్తం? ముంబై, ఢిల్లీ. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ స్టాక్ లేదంటే ఎందుకు షాప్ లో? స్టాక్ లేదు బ్రో, కొంచెం హోల్డ్ చేసిన. ఇది ఇప్పుడు ఇదంతా తిరుగు చేస్తాను కదా, సాంగ్ మీద షూట్ పేరే ఉన్నా, సో అందుకని. ఓకే. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకోవచ్చు కదా. నాతో పాటు ఉంటారు కదా బ్రో. ఇప్పుడు సాంగ్ చేయాలంటే నాకు ఇంక పక్కన ఎవరు యాక్టింగ్ చేసే వాళ్ళు లేరు, వీళ్ళే యాక్టింగ్ చేయాలి తప్పదు. ఓకే. సో ఇంకా వీళ్ళతోటి అన్ని చేసుకోవాలి. ఎట్లా ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు వస్తాయి, సో అది దీనిలో నేను ఖర్చు చేసుకుంటా. ఎక్కువ హైయెస్ట్ అమౌంట్ ఎప్పుడు చూసినాను? అట్లా నాకు డబ్బు మీద ఫీలింగ్స్ లేవు బ్రో. అప్పులు ఉన్నాయి, డబ్బు సంపాదన ఉంది, కానీ డబ్బు మీద ఫీలింగ్స్ లేవు. ఆ డబ్బు ఉంటేనే మనం గొప్ప అట్లా లేదు నా దగ్గర. ఉండే డబ్బు ఉండాలా, ఎందుకంటే మనిషి డబ్బు ఉంటే వాల్యూ ఇస్తారు, కానీ నాకు అది లేదు. మనుషులు మనకు రెస్పెక్ట్ ఇస్తారా చాలు, అదే కావాల నాకు. సో ఇప్పుడు నీ రీల్స్లలో చేసి ఇన్స్టాగ్రామ్ లో చాలా ఫాలోవర్స్ ఉన్నారు. సో ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ పిల్లలు అందరు వస్తారు అన్నాను, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. సో ఫైనల్ గా మీ జానుకు నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? జానుకి చెప్పాలనుకుంటున్నా బ్రో, ఏం చెప్పాలి? సో జాను చూస్తుంది, జానుకి చెప్పాలి కెమెరాలా. జానుకి ఏం చెప్తా బ్రో, ఎప్పటికైనా తను నాకే, అంతే. ఓకే. ఎప్పటికైనా నేను సచ్చే వరకు తను నాకే.
నేను తనకి అంతే బ్రో చెప్పగలను. ఎందుకంటే తను నాకు లైఫ్ ఇచ్చింది, తనకి రిటర్న్ లైఫ్ ఇవ్వలే కదా. తను ఇచ్చిన దానికి 3 రెట్లు రెట్టింపు ఇల్లని నాకు ఒక కోరిక. సో నా మనస్ఫూర్తిగా మీరు ఆ రెట్టింపు ఇయ్యాలని చెప్పేసి పక్కా బ్రో నేను కోరుకుంటున్నా. అట్లాగే మీ ఇన్స్టాగ్రామ్ లో బాగా ఫేమ్ అయ్యారు, అట్లాగే యూట్యూబ్ లో కూడా మంచి మంచి వీడియోస్ చేసి సాంగ్స్ చేస్తా బ్రో, మళ్ళీ షార్ట్ ఫిల్మ్ చేస్తా. సో మీరు కూడా మా సాంగ్ ని సపోర్ట్ చేయండి ఇప్పుడు. పక్కా చేద్దాం. సో నేను హైదరాబాద్ నుంచి మీ ఇంటికి వచ్చింది అందుకే సపోర్ట్ చేయడానికి. చాలా చాలా థ్యాంక్ యూ బ్రో, మీరు నా కోసం వచ్చారు. ఎందుకంటే నేను రాలేకపోయినా బ్రో, ఎందుకంటే స్ట్రగ్లింగ్ కొంచెం ఎక్కువ ఉంది, కొంచెం షూట్ లో అవి ఇవి రాలేకపోతాను. అక్కడ కూడా నాకు ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కదా ఎక్కువ. తెలిసిన వాళ్ళు ఎందుకు లేరు హైదరాబాద్ లో, నేను ఉన్నా కదా. ఇప్పుడున్నారు బ్రో, అంత ముందు బ్రో. నెక్స్ట్ ఇప్పుడైతే పక్క వస్తా బ్రో. ఓకే. సో ఫైనల్ గా నువ్వు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? అది ఒకటే చెప్తాను బ్రో, మమ్మల్ని చూసి కాలద్దండి, ఖాళీ మాత్రం బూర్ది కాద్దండి. ఎందుకంటే రేపు ఒకరిని చెడు కొన్నారనుకో మీరు కూడా చెడిపోతారు. ఇది అయితే వాస్తవం, చూడండి అర్థమైందే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సో ఇట్లాగే మంచి వీడియోస్ తీయాలి, అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి మా ఆదాన్ ఛానల్ త్రూ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.